గురుభ్యో నమః. రాహు మూడో ఇంట మూడో భావంలో రాహు ప్రయత్నాల నీడని కూడా గూఢార్థం చేయడం అంటే మిస్టిక్ క్యారెక్టర్ అనమాట రాహు అనేది. రాహు స్వభావాన్ని అర్థం చేసుకోండి. రాహు ఒక సాధారణ గ్రహం, ఇది దుష్టగ్రహం మరియు ఛాయాగ్రహం. నిర్వహించడానికి కష్టమైన శక్తి. బృహత్పరాశర హోరాశాస్త్ర ప్రకారం రాహు కాలానికి మించింది చూసే కన్ను అనమాట. మాయకు ప్రభు మరియు అభిలాషకు కారణం. అంటే ఇది చాలా కోరికలు ఇస్తుంది అన్నమాట. కేతువం కోరికలు తగ్గిస్తుంది, రాహు కోరికలు ఇస్తుంది అనమాట. రాహు చాలా స్ట్రాంగ్ ఉంటే మీకు మెటీరియలిస్టిక్ డిజైర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది సూర్యుడు లేదా గురువు వలె ఫలితాలను ఇవ్వదు. ఇది వేగంగా మరియు తీవ్రంగా వస్తువుల్ని పట్టుకుంటుంది, కానీ చివరికి మిగిలేదు గందరగోళం మాత్రమే. అయినప్పటికీ ఇది తక్షణ విజయం, విదేశీ ప్రభంజనాలు మరియు ఆశ్చర్యపరిచే కీర్తినిచ్చే గ్రహం. ముఖ్యంగా మూడో భావం వంటి ప్రయత్నాలకు సంబంధించిన భావాలు ఉన్నప్పుడు. మూడో భావం ధైర్యము మరియు నైపుణ్యాల రంగం. మూడో భావం స్వప్రయత్నము, ధైర్యము, భుజాలు, కమ్యూనికేషను, సహోదరులు మరియు మన సవాళ్ళను ఎలా ఎదుర్కొంటామనే దానికి సంబంధం కలిగి ఉంటుంది. ఇది ఒక ఉపచయ స్థానం, అంటే కాలము మరియు ప్రయత్నంతో ఇది మెరుగుపడుతుంది. రాహు ఇక్కడ ఉన్నప్పుడు ఈ రంగాలకు అత్యధిక శక్తినిస్తుంది, కానీ అసాధారణమైన మార్పులతో జాతకుడు అత్యంత నిర్భయంగా మారుతాడు. తరచూ ప్రమాదకరమైనది లేదా నిషేధించిన వాటిని ప్రయత్నిస్తాడు. ఇప్పుడు గ్యాంబ్లింగ్ ఉంటుంది, గ్యాంబ్లింగ్, సట్టా ఇవన్నీ కూడా చేస్తుంటాడు అనమాట. ఇతరులు ప్రయత్నించినప్పటికీ కూడా భయపడే చేయవచ్చు అనమాట. స్కై డైవింగ్, యుద్ధ నివేదికగా పనిచేయడం, నిర్భయంగా ఏదైనా పనులు చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేస్తుంటాడు. స్టార్టప్లు ప్రారంభించడం ఇవన్నీ రాహు చేస్తుంటాడు. సహోదర మరియు పనుల నైపుణ్యం మార్పులు. మూడో భావంలో రాహు తరచుగా అసాధారణమైన సహోదర సంబంధాలను చూపిస్తుంది. సహోదరులు సవతి లేదా పెంపకం సహోదరులు అయి ఉండవచ్చు, లేదా పెద్ద స్పర్ధ తర్వాత సమాధానం అయి ఉండవచ్చు. జాతకులు సహోదరుల కంటే ఎక్కువగా ఎదుగుతారు. అతను ఆమె పెద్దవాడు కాకపోయినా నైపుణ్యం విషయంలో చాలా పెద్దవాడిగా వ్యవహరిస్తుంటారు అనమాట. నైపుణ్యం విషయంలో కూడా రాహు టెక్, హ్యాకింగ్, టాటూలు, ఆయుధాలు మరియు ఏదైనా అసంప్రదాయకమైన వాటిలో పదునైన ప్రతిఫలిస్తుంది. వారి చేతులు కోడింగ్, అనుకరణ, రచన లేదా మార్షల్ ఆర్ట్స్లో కూడా పాల్గొంటాయి. ప్రధాన ఫలితాలు దశలవారి తర్కంతో. మూడవ భావంలో రాహు స్పష్టమైన దశలవారి తర్కంతో అర్థం చేసుకుందాం. ఉపచయంలో రాహు శక్తివంతమైనది, అంటే 3, 6, 10, 11 ఈ భావాలలో రాహు చాలా శక్తివంతం. రాహు విషయాన్ని జీర్ణించుకునే శక్తిగా మార్చుకోవడం నేర్చుకుంటుంది అనమాట. ఇక్కడంటే ఈ 3, 6, 10, 11 ఉన్నప్పుడు అంటే రాహు ఏంటంటే విషయాన్ని అబ్జర్వ్ చేసుకొని ఎనర్జీగా మారుతుందన్నమాట. ప్రారంభ జీవితంలో కొంత గందరగోళం ఉండొచ్చు, కానీ 32 నుంచి 36 సంవత్సరాల వయసుల మధ్యలో జాతకుడు నైపుణ్యాన్ని పొందుతాడు. నియమాన్ని మేరగలిగే కోరిక. జాతకుడు స్నేహితులు మరియు సహోదరులు చేసిన దానికి మించి వెళ్ళాలని కోరుకుంటాడు, అంటే వాళ్ళని దాటిపోవాలని కోరుకుంటాడు అనమాట. వారు పయనేతలు మరియు తిరుగుబాటుదారులు అవుతారు, అంటే పెద్ద నేతలు కావచ్చు లేదా రెవల్యూషనిస్టులు అవుతారు. జనరల్గా వీళ్ళు రివోల్ట్ చేస్తుంటారు సొసైటీ మీద. జనరల్గా ఏంటంటే రాహు అంటే బౌండరీని క్రాస్ చేసేవాడు రాహు అనమాట. క్యూను దాటించే ప్రయత్నం. మూడో భావంలో రాహు తరచుగా కుటుంబంలో పెద్దవాడిగా లేదా అత్యంత అర్హత కలిగిన వాడిగా కాకపోయినా నాయకత్వానికి ఎదుగుతాడు. వారు దొరికిన అవకాశాన్ని పట్టుకుంటారు. అనుకరణ మరియు మీడియా బహుమతి. ఈ వ్యక్తులు ఉచ్చారణలను నకలు చేయగలరు. వాయిస్ ఓవరు, మేమ్లు లేదా గూఢచారుల వంటి రంగాల్లో పనిచేయగలరు. ఇది అపవాద సూచన. నియమాలు ఉల్లంఘించి సామ్రాజ్యాన్ని మళ్ళీ వైరింగ్ చేసే సామర్థ్యం. అంటే జనరల్గా థర్డ్ హౌస్ అంటే మీకు కమ్యూనికేషన్ అనమాట. దీంట్లో ఏముంటుంది? మిమిక్రీ, వాయిస్ ఓవరు, మేమ్స్ చేయడము, ప్లస్ గూఢచారుల వ్యవస్థ అంటే స్పైగా పనిచేయడం, అంటే ఇటువంటి చోట్ల వీళ్ళు షైన్ అవుతారు. ఓకే, అంటే అక్కడ ఉన్న నియమాలను బ్రేక్ చేసి తమకు అనుగుణంగా వాడుకుంటారు. అది వాళ్ళు. జీవిత భాగస్వామి యొక్క తండ్రి లేదా గురువు విభిన్నుడు. జీవిత భాగస్వామి యొక్క తండ్రి లేదా గురువు విభిన్నుడు. మూడవ భాగం నుంచి 7వ భాగం. మూడవ భాగం మన ప్రయత్న భావము, 7వ భావం జీవిత భాగస్వామి.
అక్కడి నుంచి ఏడు అంటే 9వ భావం అవుతుంది. అంటే ఇది తరచుగా విదేశీ లేదా గైర్హాజరు లేదా అసంప్రదాయకమైన మామ మరదలు లేదా గురువుని తెస్తుంది. అంటే ఏంటంటే బేసిక్గా 7th హౌస్ వైఫ్ పార్ట్నర్. అక్కడి నుంచి థర్డ్ నుంచి 7th లెక్కేసుకుంటే 9th హౌస్ అవుతుంది. 9th హౌస్ అంటే గురువు కానీ తండ్రి కానీ, అంటే ఈ జాతకానికి వచ్చే మామగారు కానీ మరదలు కానీ ఓకే వాళ్ళు ట్రెడిషనల్గా ఉండరు. మేబీ ఇంటర్ క్యాస్ట్ ఉండొచ్చు, లేదా లవ్ మ్యారేజ్ ఉండొచ్చు, లేదా ఫారిన్ కంట్రీ నుంచి రావచ్చు. ఇవన్నీ ఉంటాయి అన్నమాట జనరల్గా. లేదా మరదలు కానీ మామగారు కానీ మ్యారేజ్ అవుట్ సైడ్ ద క్యాస్ట్, అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు. ఇవన్నీ ఉంటాయి. లేదా వాళ్ళు అంటే వీళ్ళ వైఫ్ వైపు లేదా స్పౌస్ వైపు వాళ్ళు గురువును, అంటే వేరే రిలీజియన్ గురువును ఆరాధించవచ్చు. ట్రెడిషనల్ గురువు కాకుండా కొంచెం మిస్టిక్ గురువును ఆరాధించవచ్చు అనమాట. కల్చర్లోకి వెళ్ళొచ్చు. ఇవన్నీ ఉంటాయి. అధిపతి మరి అర్గల ప్రభావం. 3వ భావాన్ని పాలించే గ్రహం బలంగా మరి శుభకరంగా ఉంటే అప్పుడు రాహు మెరుగుపడతాడు. శిష్టాచారాలు నేర్చుకుని దుష్టుల్లా మారతాడు. కానీ అధిపతి పాపగ్రహం అయితే కనుక రాహు వ్యసనము, నరాలతో మాట్లాడడం, అంటే కోపము లేదా హడావిడి మనస్తత్వాన్ని తెస్తుంది. అలాగే 2వ లేదా 5వ భావంలో గ్రహాలు అర్గల హస్తక్షేపం చేస్తే జాతకుడు పదునైన నాలుక, చురుకైన తెలివి కలిగి మీడియా లేదా మార్కెటింగ్ రంగాల్లో ప్రజాదరణ పొందుతాడు. రాహు యొక్క ప్రత్యేక దృష్టిలో రాహు తాను ఉన్న చోటు నుంచి 5, 7, 9 భావాలు. కొందరు ఏంటంటే 2579 కూడా అంటారు, కొందరు 579 అంటారు. అంటే రకరకాలుగా ఉంది. కొందరు ఎందుకంటే రాహు వెనక్కి చూస్తారు కాబట్టి 12th హౌస్ అనమాట. అంటే యాక్చువల్గా అంటే 12, 9, 7, 5 ఈ హౌజెస్ చూస్తారనమాట. అయితే మనం 12th హౌస్ని మనం కౌంట్ చేసేప్పుడు తల వెనక్కి ఉంటుంది కాబట్టి అది 2nd హౌస్ అవుతుంది రావుకి అనమాట. 12th హౌస్ను అందుకే రావు తను ఉన్న ప్లేస్ నుంచి 2579 కౌంట్ చేస్తారు. అంటే రివర్స్ కౌంటింగ్ కదా రాహు. అందుకని 2nd హౌస్ అంటే బై డిఫాల్ట్ 12th హౌస్ అవుతుంది. 5th హౌస్ 9th హౌస్, 9th హౌస్ 5th అవుతుంది, 7th ఉంటుంది అట్లా. సో రాహు తను ఉన్న చోటు నుంచి 5, 7 కొందరు అభిప్రాయం ప్రకారం మరియు 9వ భావాన్ని చూస్తుంది. కాబట్టి 3వ నుండి భాగస్వామ్యం 7వది, బోధనలు 9వది మరియు స్నేహితులు లేదా నెట్వర్క్ 11వ వంటి ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. ఇది ఈ అన్ని ప్రాంతాలకు నాటకం జోడిస్తుంది. శని రాహుని చూస్తే జాతకుడు పనిపోతూ అంటే బాగా హార్డ్ వర్కింగ్ చేసేవాడు, వ్యూహకర్త అవుతాడు. లోతుగా ప్రణాళికలు తయారు చేసి క్రమశిక్షణతో అమలు చేసే వ్యక్తి. స్టీవ్ జాబ్స్ ఒక మంచి ఉదాహరణ. అతని ధను లగ్నం నుండి 3వ భావంలో రాహు ఉంది. దశ మరియు గోచార సూచనలు. రాహు మహాదశ లేదా 3వ భావంలో అంతర్దశలో వృత్తిలో హఠాత్తుగా మార్పు, మీడియా లేదా విదేశీ కేంద్రానికి స్థలం మారడం లేదా సహోదర సంబంధాలు మంచిగా కావడం జరగవచ్చు. శని రాహు కాలంలో ఊపిరితిత్తులు లేదా శ్వాసకోశ సమస్యలు లేదా పొరుగువారితో చట్ట పోరాటం ఉండవచ్చు. అంటే లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. శ్వాసకోశ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. రాహు 3వ భావంలో గోచరించినప్పుడు పోడ్కాస్ట్లు ప్రారంభించడానికి, విదేశీ లిపి నేర్చుకోవడానికి లేదా ఆన్లైన్లో వైరల్ కావడానికి మంచి సమయం. అంటే రాహు 3rd హౌస్లో ఉన్నప్పుడు మీరు యూట్యూబ్ వీడియోలు చేసుకోవచ్చు, లేదా మీమ్స్ చేసుకోవచ్చు, తర్వాత ఏదైనా వీడియోస్ తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట మీకు ఆ దశ వచ్చినప్పుడు. శని రాహు దశ వచ్చినప్పుడు. మూడవ భావంలో రాహు యొక్క ప్రతికర్మలు. మంత్రం ప్రతి ఉదయం ఓం రం రాహవే నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది శ్వాసను బలోపేతం చేసి ఆందోళన తగ్గిస్తుంది. సేవ. బుధవారాలు ప్రత్యేకించి శ్రామిక పిల్లలకు పెన్నులు లేదా నోట్బుక్స్ వంటి రచనా వస్తువులు ఇవ్వండి. ఇది బుధ రాహు లింకును సమతుల్యం చేస్తుంది. వ్రతం.
ప్రతి నెల కృతిక నక్షత్రంలో అర్ధదిన మాసం ఉపవాసం ఉండండి. ఇది కోరికలు మరియు అలవాట్ల నియంత్రణకు సహాయపడుతుంది. టాటూ లేదా యంత్రం. మీరు టాటూ వేయించుకోవాలంటే రాహు గుర్తులను ఇష్టపడుతుంది. కుడి చేతిపై త్రిశూలాన్ని ఎంచుకోండి. ఇది జాతకునికి ధైర్యాన్ని, రక్షణ మరియు ధర్మం వైపు మళ్లిస్తుంది. మూడవ భావంలో రాహు యొక్క ఉన్నత జ్ఞానం. రుద్రుడు దాగి ఉన్న చోట రాహుని చూపిస్తుంది. మూడవ భావంలో రుద్రుడు త్రయంబకుని రూపాన్ని తీసుకుంటాడు. మూడు కలిగిన ప్రభావం అనమాట. అంటే ముక్కంటి అక్కడ ఎడమ కన్ను గత ఆఘాతాలను చూస్తుంది. మనం ఇతరులను చూసేందుకు నకలు చేస్తాం, అంటే కాపీ చేస్తాం, మిమిక్ చేస్తుంటాం అనమాట. కుడి కన్ను భవిష్యత్ కీర్తి చూపిస్తుంది, మనం ఎందుకు రిస్క్ తీసుకుంటాం అనేది. అంతర్గత కన్ను రెండింటిని చూస్తూ మరి నిశ్చలంగా ఉంటుంది, మనం జ్ఞానం నుండి ఎందుకు పనిచేయాలనేది. మూడవ భావంలో ఉన్న రాహు ఒక జాతకుడు మూడవ కన్ను నుండి ప్రశాంతంగా, వేర్పాటుగా మరియు ఉద్దేశపూర్వకంగా పనిచేసినప్పుడు రాహు నైపుణ్యాన్ని ఇస్తుంది. వారు పురాణ కళాకారులు, కమ్యూనికేటర్లు లేదా వ్యూహకర్తలు అవుతారు. గుర్తుంచుకోవాల్సిన సూత్రం: ధైర్యము, ఆకలి ప్రీతి నుండి కాకుండా ఉద్దేశపరంగా పురుషార్థం నుండి రావాలి. మూడవ భావంలో రాహు దీన్ని అనుసరిస్తే జాతకుడు నీడ లేకుండా ప్రకాశిస్తాడు. అంటే ఏంటంటే అడ్డంకులు లేకుండా, నీడ లేకుండా ప్రకాశించడం అంటే ఏది అడ్డంకులు లేకుండా బ్రైట్గా ఉంటాడు అంటాడు. అంటే వెలుతురు వచ్చినప్పుడు ప్రకాశానికి అడ్డంకులు లేకుండా ఉంటాడు అనమాట. అదే. ధన్యవాదాలు.